హైపర్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ 5 పథకాలు అమలు చేయడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్త్రీ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం బస్సులను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేటి నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి నెల 162 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పులివెందులలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేవని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. అనంతరం మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో కోట వరకు ఎమ్మెల్యే ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీత, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు, నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, రహీం, మస్తాన్ నాయుడు, నల్లపురెడ్డి, వినోద్ రెడ్డి, పేటేటి చంద్రనిల్, ఇంద్రవర్ధన్, మట్టం శ్రావణి, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. సార్ వస్తున్నా ఉండండి, ఒక్క నిమిషం ఫోటో కూడా కొట్లా. సార్ సార్ ఒక సెకండ్ సార్, సార్ ఒక్క సెకండ్ ఒక ఫోటో. ఓకేనా సరే అయిపోయిందా? సైడ్ 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 వచ్చేయండి. శ్రీశక్తి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, అలాగే ముఖ్యంగా మా డిపో మేనేజర్, మా గూడూరు డిపో మేనేజర్ గారు, మా వాకా డిపో మేనేజర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, నాయకులకి, మా సిఏలకి, రూరల్ సిఏ గారికి, మా టౌన్ సిఏ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషదగ్గ దినం, ఆగస్టు 15. ఈరోజే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే 4 గంటలకి ప్రారంభించారు. మహిళలందరూ కూడా 5 గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈ పాంప్లెట్ మీరు చూసుంటారు. గతంలో మా నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంప్లెట్లు వేసుకొని. అమ్మ అయ్యా మాకు ఓట్లేస్తే మేము ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు. వీళ్ళేందా చేసేది, వీళ్ళ వల్ల ఏమవుద్దా అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సరం రోజుల లోపల సూపర్ 6లో 5 పథకాలని
ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసేటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు. మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులుంటే దాంట్లో 8,453 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్త్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల 162 కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 162 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వెచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా. అంటే ఏడాదికి 1942 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వెచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నానంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బస్సుల్లో మొత్తం 5 బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 బస్సుల్లో పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 5 బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం. కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మహిళా లోకం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ మహిళల కోసం కృషి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పెట్టిన పథకాల్లో ఒకటి తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంత డబ్బు తల్లి ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు. అట్లాగే ఈరోజు గ్యాస్ సంవత్సరానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అట్లాగే ఈరోజు స్త్రీశక్తి ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అంతే వచ్చినటువంటి 6 సూపర్ 6లో 3 సూపర్ 6 మహిళలకు సంబంధించి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శక్తి, ఆ శక్తి ముందు ఏ శక్తి బయట అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒకటే తెలియజేస్తున్నాం, మీ అందరూ కూడా ఏం చెప్పారో అది చేసి చూపించాడు. కాబట్టి పులివెందుల ఎన్నికల్లో అవతల డిపాజిట్ కూడా గల్లంతిన పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరిని నామినేషన్ వేయించరా, చింపేశారు మన నామినేషన్ పత్రాలని, కొట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, అక్రమంగా లోపల పెట్టారు. కానీ మనం ఎక్కడ కూడా ఎటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు చేయకుండా నిజాయితీగా ఎలక్షన్ జరిపించాం. ఎలక్షన్ జరిపిస్తే సాక్షాత్తు ఆయన గడ్డ 30 సంవత్సరాలు అక్కడ ఎవరు ఓటేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఓట్లు వేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 600 చిల్లర, మనకు వచ్చిన ఓట్లు దాదాపు 7,000 చిల్లర. అంటే ఆలోచించండి, డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. నిజంగా ఎలక్షన్ జరిగితే ఆయన కథ అదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒంటిమిట్టలో కూడా భయంకర మెజార్టీతో మన అభ్యర్థి గెలిచిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. దానికి మనమేదో దౌర్జన్యం చేశానని చెప్పి, మనమేదో అన్యాయం చేశానని చెప్పి అక్కడ అధికారులని అందరూ కూడా ఆయన ఇష్ట ప్రకారంగా ఆడిపోసుకునేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మనకి ఎంత అన్యాయం చేసినా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా భేషజాలు పోకుండా, ఎక్కడ కక్షాదింపు చర్యలు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచారో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడంటే నిజంగా అది మన నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేదే పోయినసారి ఎలక్షన్స్ మనం చూసాం, స్థానిక సమస్య ఎలక్షన్స్ ఎవరన్నా ధైర్యంగా ఒకరన్నా పోటీ చేయగలిగాం, మనం పోటీ చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం మోడీ. స్త్రీశక్తి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి,
అలాగే మా ఎంఆర్ఓ గారికి, అలాగే ముఖ్యంగా మా డిపో మేనేజర్, మా గూడూరు డిపో మేనేజర్ గారు, మా వాకాడ్ డిపో మేనేజర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, నాయకులకి, మా సిఏలకి, రూరల్ సిఏ గారికి, మా టౌన్ సిఏ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషదగ్గ దినం, ఆగస్టు 15. ఈరోజే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే 4 గంటలకి ప్రారంభించారు. మహిళలందరూ కూడా 5 గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈ పాంప్లెట్ మీరు చూసుంటారు. గతంలో మా నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ పాంప్లెట్లు వేసుకొని. అమ్మ అయ్యా మాకు ఓట్లేస్తే మేము ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు. వీళ్ళేందా చేసేది, వీళ్ళ వల్ల ఏమవుద్దా అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సరం రోజుల లోపల సూపర్ 6లో 5 పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు. మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులుంటే దాంట్లో 8,453 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ శ్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల 162 కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 162 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వెచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా. అంటే ఏడాదికి 1942 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వెచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బస్సుల్లో మొత్తం 5 బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 బస్సుల్లో పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 5 బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం. కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మహిళా లోకం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ నెల 21వ తేదీ గురువారం గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ యువ నాయకులు నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, దీనిలో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జాబ్ మేళాలో అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీ డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందని, 600 ఉద్యోగాలు ఉన్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, గణేష్, లోకనాథం, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. హనుమంత్ సార్ కొద్దిగా సైడ్కి అదే
ఎయిర్పోర్ట్ మోసం అది రిపోర్ట్ చేయండి, వాళ్ళు డబ్బులు నా వస్తారు ఉండు కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మా గురువు గారి అమ్మాయికి పూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ప్రతినిధి, గూడూరు సంబంధించినటువంటి ప్రతినిధి, జిల్లా సంబంధించిన గణేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఈసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తాము అనేటువంటి మాట చెప్పిన ప్రకారంగా ఈరోజు 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మేము మే 20న ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించాం. దాంట్లో దాదాపు 500 మంది అటెండ్ అయ్యారు. దాదాపు 232 మందికి ఉద్యోగాలు మేము ఇచ్చాము ఆ రోజు. అట్లాగే రేపు 21వ తేదీ దాదాపు డిఆర్డబ్ల్యూ కళాశాలలోనే 21వ తేదీ గుర్తుపెట్టుకోండి 600 వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా 16 కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. దయచేసి నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఉపయోగించుకోకుండా ఊరికే పార్టీ ఆఫీస్కి వచ్చి రెజ్యూమ్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. మేము ఇప్పుడు అందరికీ చెప్తున్నా, పత్రికల ప్రకటన చేస్తున్నా. అలాగే లోకల్ శివాబి వారికి, అలాగే మా హైపర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, సిఆర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా కొద్దిగా బాగా చెప్పండి. ఎందువల్ల చెప్తున్నా అంటే ఎంతసేపటికి మా నాయకులు వచ్చి ఒక రికమెండేషన్ నా మొహన పడేసి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వచ్చినప్పుడు అటెండ్ కాకపోతే ఇబ్బందికరమైన వాతావరణం. ఎందువల్లంటే ఇక్కడ చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. లోకేష్ బాబు గారు ఏ ఆశయాలతో అయితే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ యొక్క భాగంలోనే ఈరోజు దాదాపు 16 కంపెనీలు 600 ఉద్యోగాలని ఆఫర్ చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం మీకు తెలుసు. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. గూడూరులో కానీ సూళ్ళూరుపేటలో కానీ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ కార్పొరేషన్ వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి దీన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ 21వ తేదీ అందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గంలో ఈ యొక్క భారీ జాబ్ మేళాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా గణేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాల మేడం గారు మెహర్మణి గారు కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే వచ్చిన ప్రముఖులకి, ఏపీఎస్ఎస్సీ ప్రతినిధులకి అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా మన యువ నాయకులు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే దృఢ సంకల్పం తీసుకున్నారో రాగల 4 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాలుగా 20 లక్షల జాబులు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అందులో భాగంగానే మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జాబ్ మేళా కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి గూడూరు నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించాలని సార్ సంకల్పించారు. అదేవిధంగా మొన్న మే 20న జరగడం జరిగింది. అక్కడ 500 పైకి
పార్టిసిపెంట్స్ వచ్చారు. అందులో 230 మందికి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు 21 గురువారం నాడు మళ్ళీ మా కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో మా కళాశాలని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా యువకులు సార్ చెప్పినట్టుగా గణేష్ గారు అందరూ బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీకే అటెండ్ అవ్వాల్సిన నిబంధన ఏం లేదు. వాళ్ళు తమకు నచ్చిన కంపెనీలన్నింటినీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ తీసుకోవాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంలో మా కళాశాల యాజమాన్యం ముఖ్యంగా మా కరెస్పాండెంట్ డాక్టర్ మెహమణి గారు ముందున్నారు. మరొకసారి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కళాశాలను వేదిక థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐఎమ్ గణేష్, డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా DRDW డిగ్రీ కళాశాల సహకారాలతో మనకి ఈ నెల 21వ తేదీ అనగా గురువారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి శ్రీ సిటీలో ఉండే కంపెనీలే కానీ అదేవిధంగా చెన్నై, బెంగళూరులో ఉండే కంపెనీలతో పాటు దాదాపు 16 కంపెనీలు ఇక్కడ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అవుతున్నాయండి. ఈ జాబ్ మేళాల్లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, IDI, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న యువకులు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా ఇక్కడ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా DRWలో మన హానరబుల్ ఎమ్మెల్యే ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు 500 మంది హాజరైతే 230 మంది దాకా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకి ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మన ఆనరబుల్ CM గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రతి 3 నెలలకి జాబ్ మేళా జరుగుతుంది. కావున నియోజకవర్గంలో ఉండే యువకులంతా ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీకు శాలరీతో సంబంధం లేకుండా ఏదో కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా జాయిన్ అయితే ఆ 1 ఇయర్ తర్వాత ఆ శాలరీ అనేది ఒక 15,000తో జాయిన్ అయితే 15,000 నుంచి 1 సంవత్సరం తర్వాత 20 నుంచి 25,000 వరకు అవుతుంది. కావున యువకులంతా మీకు నచ్చిన కంపెనీల్లో ఈ అన్ని కంపెనీలకి బయోడేటా ఫామ్స్ దాదాపు ఒక 10 బయోడేటా ఫామ్స్ తెచ్చుకొని దానికి అన్ని కంపెనీలకు అటెండ్ అయ్యి మీకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వండి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్ని కృష్ణునికి అభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. గూడూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పుర వీధుల్లో సాగిన శ్రీకృష్ణ పాండవుల వేషధారణ రథం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్గ మధ్యలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ రథం ఎక్కి ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం వద్ద భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. जन्माष्टमी विशेष जानी
అర్జునులకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగ ఓకే సార్. నూరు పక్కన నీకెందుక సచిన్ ఆయన వెనక్కి వెళ్ళమనుకుంటా, ఆయన ఒక్కటే కూడదు. ఓకే. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీకృష్ణ గీతా మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. స్వామివారికి అభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పుల్లవరాజు కుటుంబ సభ్యులు రాజేష్, స్రవంతి, శివరామరాజు, పరశురామరాజు, వరామరాజు, అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 19న విజయవాడలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయండి. ఏఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సర్క్యులర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 19న విజయవాడలో జరుగు మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాల వారు సుమారుగా 40 రకాల వృత్తులతో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. సర్క్యులర్ 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డుని యథావిధిగా అమలు చేయాలని, పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని, గడిచిన 5.5 సంవత్సరాలుగా ప్రమాదాల బారిన పడిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఇవ్వవలసిన నష్టపరిహారాలు తక్షణమే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు కార్డుకు డిజిటల్ హోదా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై లోన్లు ఇచ్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కార సాధన కోసం ఆగస్టు 19న విజయవాడలో జరుగు మహాధర్నాను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండాపు చెంగల్రావు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు దుడ్డు నవకోటి, మహంకాళి అనిల్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పెనుమల వెంకటరమణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏటూరు జనార్దన్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి దేవల్ల శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని, అనగా ప్రమాదంతో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణం జరిగినటువంటి కార్మికులకు 5 లక్షలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని, అదేవిధంగా బీహార్ తరహాలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో విజయవాడ సౌత్ దగ్గర మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్టిగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు ఉంటే ఆ 44 కార్మిక చట్టాలు మొత్తం కూడా రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ,
సంఘం పెట్టిన హక్కు కానీ, సమాన పనికి సమాన వేతన హక్కు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తూట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10కి 12 గంటల పని విధానాన్ని శరవేగంగా తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు కారు చక్కుగా కట్టబెడుతూ ఇవాళ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా ఒకటిగా ఇవాళ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆర్టీసీ కానించి ఇవాళ మొత్తం రైల్వే కానించి మొత్తం అన్ని ఇవాళ మొత్తం కూడా ఉన్నటువంటి అన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఇవాళ ఒక వైపున సరి వేగంగా తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు మొత్తం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పని ఇవాళ మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక కర్షక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ రేపు జరిగే ఆగస్టు 19 జరిగే మహాధరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం కూడా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామంలో శ్రీకృష్ణుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ముప్పాల పుల్లంరాజు, కృష్ణమ్మ జ్ఞాపకార్థం గుంటమడుగు కిషోర్రాజు, సుజాత, ముప్పాల రఘురామరాజు, శాంతమ్మ సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పుల్లంరాజు కుటుంబ సభ్యులు రాజేష్, స్రవంతి, శివరామరాజు, పరశురామరాజు, వరామరాజు, అంకమరాజు తదితరులు పాల్గొన్నారు. కూర్చొని పోయి కూర్చోలో కూర్చొని పోయి గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామాజిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम समुद्रतनयाय नमः, ओम जयाय नमः, ओम मंगलाय नमः, ओम देव्यै नमः, ओम विष्णुवक्षस्थलस्थिताय नमः, ओम विष्णुपत्न्यै नमः, नारायण समाश्रिताय नमः, ओम दारिद्र्यध्वंसिन्यै नमः, ओम देव्यै नमः, ओम सर्वोपद्रववारिण्यै नमः, ओम नवदुर्गायै नमः, ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः, ओम
समर्पयामि। प्रचारम् अस्येशाना त्वमसि जगतः संश्रयन्ति मुकुन्दं लक्ष्मी पद्मा जगति तनया विष्णुपत्नीन्द्रेति इंकेवर्नटं ईशानां जगतोऽस्य గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషాల అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ పూజ పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చేసి అమ్మవారికి అవి పక్కన పెట్టేసి చేసేయండి లోపల. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో పూలంగి సేవల అమ్మవారి దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.